సీమ ప్రాంతాన్ని ఎడారి చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రహస్య ఒప్పందం బట్టబయలైందని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మరియు కడప కంటెస్టెడ్ ఎంపీ డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి విరుచుకుపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరోవైపు చీకటి ఒప్పందం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు ద్రోహం చేశారని ఆరోపించారు. అందువల్ల కూటమి నుంచి చంద్రబాబు నాయుడును బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇది ఖచ్చితంగా ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కోరగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపేశారు. రాష్ట్రాన్ని రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి మరణశాసనం లిఖించారని సీమ ప్రాంతాన్ని ఎడారి చేసేందుకు చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం బట్టబయలైందని అన్నారు. నేను కోరినందువల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపేశారు. చంద్రబాబుతో జరిగిన ఏకాంత సమావేశంలో నేను కోరగానే ఆయన ఒప్పుకున్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ కూడా వెళ్లి చూసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. ఇంతకన్నా దగుల్బాజీ చంద్రబాబు విధానం ఇంకొకటి ఉండబోదని కూడా ఆయన చెప్పారు.